తెలంగాణలో ఎంపీగా నిలబడ్డ కొంతమంది వాళ్ళ ఓటు వాళ్ళకు వేసుకోలేరు. మరి అదేం కర్మ అనుకుంటున్నారా? ఏం లేదు. వాళ్ళ ఓటు ఓ సెగ్మెంట్ లో ఉంటే వాళ్ళు పోటీ చేసేది మరో నియోజకవర్గంలో. మరి అట్లాంటి బంపర్ ఆఫర్ ఎవరెవరికి ఉందో తెలుసుకుందామా? హైదరాబాద్ సెగ్మెంట్ లో తగ్గఫర్ ఫైట్ చేస్తున్న బీజేపీ ఎంఐఎం అభ్యర్థులిద్దరికీ వాళ్ళు పోటీ చేస్తున్న చోట ఓటు హక్కు లేదు. ఓవైసీ ఇల్లు ఓటు రాజేంద్రనగర్ లో ఉంది. అది చేవెళ్ల సెగ్మెంట్ లోనిది. ఆ పార్టీకి చేవెళ్లలో అభ్యర్థులు ఎవరు లేరు పోటీలో. సో ఇంకో పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందే ఓవైసీ సాప్. ఇక బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ వాసి. ఓటు కంటోన్మెంట్ పరిధిలో ఉంది. అది మల్కజ్గిరి పార్లమెంట్లోనిది. సో మాధవీలతకు తను పోటీ చేసే చోట ఓటేసే హక్కు లేదు. సేమ్ అట్లే మల్కజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి ఓటు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఉంది. అది చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్. తను కూడా తన ఓటును తనకు వేసుకునే అవకాశం లేకుండా పోయింది. వీళ్ళలకే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీర్ ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంది. ఓటు సికింద్రాబాద్ పరిధిలో ఉన్నట్లు. అటు చేవెలలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఓటు కుత్బుల్లాపూర్లో ఉంది. ఇది మల్కజ్గిరి సెగ్మెంట్ లోనిది. అంటే వీళ్ళందరికీ వాళ్ళకు వాళ్ళు ఓటేసుకునే భాగ్యం లేదన్నమాట. పాపం.